నమస్తే పొలిటికల్ వాయిస్కి స్వాగతం. నీట్ అనేటువంటి ఎగ్జామ్ ఇవాళ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. నీట్ రద్దు చేయాలా, రద్దు చేయకూడదు, ఈ అంశాలపై మాట్లాడేందుకు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ మురళి గారు ఇప్పుడు ఎన్సీఆర్టీ మెంబర్గా చేశారు. అట్లనే ఆంధ్రాకు సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో గవర్నింగ్ బాడీ మెంబర్గా కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు నీట్కి సంబంధించినటువంటి పూర్వపరాలు, భవిష్యత్తు కార్యాచరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నరేంద్ర మోడీ పరిపాలన చేతగాక కనీసం ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన రాజీనామా చేయలేనటువంటిది మా డిమాండ్. నిజమా కాదంటారా? ఇది రాహుల్ గాంధీ డిమాండ్ కూడా ఇదే బహుశా. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలుగుతాడు మోడీ గారు, కానీ ఇక్కడ పేపర్ లీకేజ్ ఆపలేరు. నిజమే కదా సార్ చెప్పింది? నిజమే. కొన్ని నిజాలు తరచి చూస్తే కానీ నిజం అబద్ధం తేలేదు. నీట్ పరీక్ష గందరగోళం అనేది అది తప్పకుండా గందరగోళమే. విద్యార్థులకు ఒత్తిడికి గురవుతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు, తల్లిదండ్రులు ఒత్తిడి మనము భరించలేని ఒత్తిడి. సో దేశం అంతా కూడా ఓ రకమైనటువంటి దీంట్లో ఉన్నారు. లక్షలాది మంది పరీక్ష రాశారు. సతీష్ గారు, మనం మోడీ తల తీసేస్తే బాగుంటుంది, ఎందుకంటే అప్పుడు సాటిస్ఫై అవుతాం. మనకు ఇప్పుడు కూడా మన భారతీయులకు ఒక అలవాటు ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే, ఉదాహరణకు దిశ ఉంది, రేప్ జరిగింది కనుక రేపిస్టులు దొరికారు. రేపిస్టులు దొరకక ముందు కూడా ఏంటంటే రేపిస్టులను ఉరి తీయాలి అనేది పెద్ద డిమాండ్ అన్నట్టు. మరి వాడు రేప్ చేయకముందే అది ఆపగలిగింటే పోలీసు చాలా బాగుండే, అది ఎవరు అడగరు. కాకపోతే దొరికారు కదా, ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది కనుక ప్రభుత్వం కోర్టును పక్కకు పెట్టేసి ఉరి తీసేసి ఎన్కౌంటర్ చేసేసింది. కనుక ఓ రకమైన అరాచకత్వం కావాలి, కానీ మా సంతృప్తి మాకు కావాలి. లేకపోతే కేసీఆర్ను ఉరి తీయండి, అయితే రేపిస్టులను ఉరి తీయండి. ఇది మధ్యలో ఒక మిస్ అవుతున్నది ఏంటంటే చట్టము, అది పద్ధతి, అవన్నీ కూడా మిస్ అయిపోతుంది. కనుక ప్రజల డిమాండ్ ఇప్పుడు ఏది ఉంటుందో, మనసులో ఏది ఉంటుందో, కోపం వచ్చింటుందో కనుక వెంటనే అపోజిషన్ పార్టీని కానీ మీలాంటి జర్నలిస్టులు కానీ మోడీని తొలగించేసేయండి, శాశ్వత పరిష్కారం లభిస్తుంది ఈ దేశానికి. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 24 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. అవును. మొత్తము ఒకటే రోజు 3 గంటల్లో తంతు అంతా పూర్తి అయిపోయింది. ఇది ఈ భూగోళం పైన, ఈ మొత్తం మనం నివసిస్తే ఈ భూగోళం పైన ఇంకే దేశంలో ఇంత పెద్ద ఎత్తున పరీక్ష జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అలా పెట్టి పక్కకు, ఉన్నత విద్యలో మనం చదువుకున్న విద్యార్థుల సంఖ్య GER అంట, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 26% మాత్రమే ఉంది. స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా మనం ఎక్కడున్నాము అంటే ఉన్నత విద్య 26% మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్కి వస్తున్నాం. మోడీ గారు చేసిన పాపం ఏంటంటే నెక్స్ట్ 10 yearsలో 50% కావాలి అనే పద్ధతిలో వారు వెళ్తున్నారు. ఎప్పటి నుంచో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకేం చెప్తుంది అంటే 1:1000 పెట్టండి, కనీసం 1000 మందికి ఒక డాక్టర్ పెట్టండి అని ప్రపంచం అంతా చెప్తుంది, మనకు చెప్పింది. మనం ఎన్నడూ చేయలే ఆ పని. కానీ మోడీ గారు ఏం చేశారంటే కనీసం కదా అది చేయాలి కదా అని అనుకున్నారు. అందుకే 1:800 చేశాడు ఆయన. ఎలా చేశాడు ఇది అని చాలామంది వెనక్కి మనం ఇప్పుడు జరిగిన ఈ పరీక్షను చూస్తాం తప్పితే వెనకాల ఎంత హోంవర్క్ జరిగింది, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 70 ఏళ్ళలో ఏం జరిగింది, ఈ 10 ఏళ్లలో ఏం జరిగింది. 380 మెడికల్ కాలేజీలు ఈ దేశంలో ఉండేవి. మోడీ గారు వచ్చాక 14 తర్వాత 710 కాలేజీలు వచ్చేసాయి. అంటే 100% ఇంక్రీజ్ ఉంటుందా ఎక్కడన్నా? 70 ఏళ్లలో చేసే పని, 60 ఏళ్లలో చేసే పని 10 ఏళ్లలో ఒక ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? ఇది అడగరే మీరు? 50,000 సీట్లు ఉండేటివి మనకు మెడికల్ కాలేజ్ సీట్లు అన్నీ కూడా దేశమంతా 1,10,000 పెరిగినాయి సీట్లు కదా. ఎలా పెరిగినాయి ఈ 10 ఏళ్లలో? మరి అంటే 50,000 సీట్లు కేవలం అంటే 75 ఏళ్లలో అన్నీ ఉన్నాయి. 10 ఏళ్లలో మీకు 1,10,000 పెరిగాయి. అది కూడా 100% ఇంక్రీజ్. 100% ఇంక్రీజ్. 30,000 ఉండేవి పీజీ సీట్లు. మెడికల్ కాలేజ్ కొత్తది ఓపెన్ అయితే మనకు పీజీ పాఠం చెప్పే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేకుండారు, ఈ దేశంలో లేరు. అలాంటిది మీకు 70,000కు పీజీ సీట్లు పెరిగిపోయినాయి. దేశంలో 10 ఏళ్లలో కళ్ళతో చూడని ఒక ఎక్స్పాన్షన్ జరిగింది. నేనేమంటే మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. సప్లై తగ్గగానే డిమాండ్ పెరుగుతుంది, రేట్ పెరుగుతుంది. మెడికల్కి ఎక్కువ డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే సప్లై లేదు కనుక ఇన్ని రోజులు.
మీరు ఇప్పుడు చూడండి సతీష్ గారు, డెంటల్ ఎవడైనా సీట్ ఇస్తాం రాండయా అని అడుగుతున్నారు మార్కెట్లో. రాండి సీట్ ఇస్తాం, వద్దురా బాబు. ఎందుకంటే డెంటల్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. ఇప్పుడు అయిపోయింది, కాన్వెంట్ స్కూల్ అడ్మిషన్ లాగా అయిపోయింది. మోడీ గారు సీట్లు పెంచారు. ఇంకొక 5 ఏళ్ల తర్వాత చూడండి మెడిసిన్ కూడా ఎవరు అడగడు. దేశం అంతా మెడిసినే ఉంటారు, పీజీ ఉంటారు, అందరూ ఉంటారు. డిమాండ్ తగ్గిపోతుంది. ఒకవైపు మీరు ఇది చూస్తున్నారు కానీ ఇంకోవైపు తగ్గిపోతుంది. అట్లాగే మనము ఈ బ్యాక్గ్రౌండ్లో చూసినప్పుడు వెనకాల జరుగుతున్న పని ఒకటి ఉంది. ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, డిమాండ్ మార్కెట్లో తగ్గిపోతుంది. అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ రూరల్ ఏరియాస్ కూడా ఇప్పుడు లభించే ఒక రోజు రాబోతుంది తొందరలోనే. మీకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎయిమ్స్ అనేది ఢిల్లీలో ఒక్కటే ఉండేదండి. అపురూపమైన మెడికల్ కాలేజ్. ప్రాణం పోతుంది అన్నప్పుడు ఎయిమ్స్కి వెళ్తారు. అక్కడ కూడా కాదంటే అమెరికాకి వెళ్ళేవాళ్ళు, ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా. ఆ తర్వాత 1, 2 అరా పెరిగాయి. మొత్తము 14 వరకు 7 ఎయిమ్స్ ఉండేవి ఈ దేశంలో. 7 మాత్రమే ఉండేవి. మోడీ గారు వచ్చాక 23 ఎయిమ్స్ అని ప్రతి రాష్ట్రంలో ఒక ఎయిమ్స్ ఉందండి. ఎయిమ్స్ అనేది అపురూపమైంది కాదు, ఎవరికైనా అందుబాటులోకి వచ్చేసింది ఎయిమ్స్ అని. క్వాలిటీ మెడికల్ సర్వీసెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఊరికే ఊరి తీసేయండి, ఆయన తొలగించండి, పరీక్ష అనేది అధికారులు పెడతారు. 14లో మనకు ఇదే మెడికల్ అడ్మిషన్ పరిస్థితి ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పరీక్షలు పెట్టేసి గందరగోళంగా ఉండేది. ప్రీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని జరిగేది. తల్లిదండ్రులు తట్టా బుట్టా పట్టుకొని పిల్లల్ని వేసుకొని ఈడ పరీక్షలు అయినాక అక్కడ, ఆ రాష్ట్రం అయినాక ఇక్కడ, పాపం తెలివైన పిల్లల తల్లిదండ్రులు ఫ్లైట్లో పోయిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఫ్లైట్లో, ట్రైన్లలో 5, 6, 7, 10 పరీక్షలు కూడా రాసిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్క ఈ రాష్ట్రంలో రాకపోయినా ఇంకో రాష్ట్రంలో వస్తుందని ఆశతో తల్లిదండ్రులు. నీట్ కంటే బిఫోర్ ఇది, నీట్ కన్నా బిఫోర్ ఇది కూడా తెలియాలి మనకు. ఎందుకంటే రైళ్లలో 1 నెల రోజులు గడిపోయినాయి తల్లిదండ్రులు. ఎన్ని కష్టాలు పడ్డారండి, వాళ్ళ కష్టాలు ఎవరైనా అడుగుతారా? అవన్నీ పోయినాయి కదా. ఇప్పుడు ఫ్రీగా మీ ఇంటి దగ్గర వీలైనంత దగ్గరగా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చింది. 4500 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈ దేశంలో ఉన్నాయి. గతంలో లేవు. రాష్ట్రానికి 1 ఉండేది, 2 ఉండేటివి అంతే. ఇప్పుడు జిల్లా స్థాయికి వచ్చేసాయి. ఎన్ని సెంటర్స్ వచ్చాయి. మీ దగ్గరికి పరీక్షా కేంద్రం వచ్చింది. రాగానే నీట్ పెట్టంగానే తమిళనాడు ముఖ్యమంత్రి ఫస్ట్ ఏమన్నాడా, ఆపేసేయండి మీ నీట్, మాకొద్దు, ఏది వద్దు, మీ భాషలో హిందీలో పెట్టుకుంటారు, ఇంగ్లీష్లో పెట్టుకుంటారా అని అన్నాడు. కరెక్టే అది ఆయన చెప్పింది కూడా. మరి కనుక అన్ని భాషల్లోకి ఇప్పుడు 13 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది మోడీ గారు వచ్చాక. ఒక్క భాషలో లేదు ఇప్పుడు ఇంకా అన్ని భాషల్లోకి పంపిస్తున్నాడు. 13 భాషల్లో జరుగుతుంది ఈ పరీక్ష. 13 భాషల్లో పెట్టాలి, 4500 కేంద్రాల్లో పెట్టాలి, 24 లక్షల మందికి కూర్చోబెట్టాలి, అకామిడేట్ చేయాలి. ఇంత పెద్ద వ్యవస్థలో కేవలం 6 సెంటర్స్లో గందరగోళం జరిగింది, తప్పు జరిగింది. దాని తప్పునే అందాం. మోడీ గారు ఉరి తీయాలి అని కాదు. అధికారి ఎవరున్నాడో వాడి నిర్లక్ష్యం కారణంగా జరిగింది. గ్రేస్ మార్కులు ఇచ్చారు. మనందరికీ తెలుసు 1567 మందికి ఎంతో గ్రేస్ మార్కులు ఇచ్చారు. దాంతో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మనం అవహేళన చేస్తాం, 67 మందికి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది? ఏం చేస్తున్నాడు మోడీ? అన్నిటికీ మోడీ కావాలి. ఒక ఆయన ఇట్లాగే అనకూడదు, పేరు తీసుకోకూడదు, కానీ మీలాంటి దీంట్లో యూట్యూబర్ ఆయన కూర్చొని ఒక పెద్ద మనిషికి ముందల ప్రొఫెసర్ అని కూడా పెట్టుకుంటాడు. ఇక ఆయన మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతుంటాడు? ఎక్కడున్నాడు మోడీ? పరీక్షా పే చర్చ అని మాట్లాడుతుంటాడు కదా, మన్ కీ బాత్, దిల్ కీ బాత్ అని మాట్లాడుతుంటాడు. హే అని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. 20 భాషలు మోడీని తిట్టి నేనేమంటున్నాను, మీరు మేధావి, మీరు ప్రొఫెసర్ అని పెట్టుకున్నందుకు నేను ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. మీరు వేరే లాగా మాట్లాడాలి. ఈ పరీక్షలు ఇలా కాదు, ఇందులో తప్పులు జరుగుతాయి కనుక మార్చాల్సిన అవసరం ఉంది. ఎలా మార్చాలి? పరీక్ష విధానం పైన మీరు మాట్లాడాలి. సొల్యూషన్ నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన మాట్లాడతాడు, ఏమైనా చెప్తాడు కదా. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్, జర్నలిజం చేశాడు. మీరు పక్కకు ప్రొఫెసర్ అని తీసేయండి మీరు మాట్లాడలేకపోతే. రాజకీయమే మాట్లాడతామంటే రాహుల్ గాంధీ లేడా చెప్పడానికి? మోడీ ఆయన తీసేయండి, పరీక్షను ఆపలేకపోయాడు, ఆయన తిడుతున్నాడు కదా. నువ్వే తిట్టేది. నువ్వు పార్టీ ఒప్పుకొని చెప్పు, నువ్వు కాంగ్రెసా, ఏ పార్టీ నువ్వు చెప్పవు, కడుపులో విషయం ఉంటుంది. కానీ అడ్డం వచ్చిన వాడు మోడీని తిడుతున్నాడు, కానీ పరీక్షలకు సొల్యూషన్ చెప్పేవాడు లేడు. సతీష్ గారు మీరు అడిగారు కనుక నేను చెప్తున్నాను, ఈ పరీక్షలకు సొల్యూషన్ ఏంటి అనేది మనం చర్చ. రాజకీయాలు కాస్త ఇప్పుడైతే 6 సెంటర్లలో కొంత ప్రింటింగ్ ప్రెస్ నుంచి జరిగిందా, ఎవడు చేసిండు అనేది మనకు తెలియదు. ఉద్దేశపూర్వకంగా లీక్ అయితే జరిగింది. కొన్ని లక్షల రూపాయలకు వాళ్ళకి అమ్ముకున్నారు. అంటే భవిష్యత్తులో జరగకుండా ఏం చేయొచ్చు,
జరిగిన దానికి ఏ విధంగా దానికి ఆల్టర్నేట్ ఏం చేయొచ్చు ప్రత్యామ్నాయం? ఇది ప్రశ్న. ఇంకా మొదటి ప్రశ్న ఏంటంటే లీక్ అనేది ఈ రోజు కూడా ప్రూవ్ కాలేదు. కేవలం బీహార్లో ఒక సెంటర్లో, హర్యానాలో 6 మందికి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చిందని కొందరు అడుగుతున్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ లీక్ అయినందుకు కాదు. వాళ్ళు 6 మందికి 67 మందికి వచ్చింది ఫస్ట్ ర్యాంక్ అనేది. అసలు విషయం ఏంటంటే ఈ 1560 మందికి పేపర్ లేట్ ఇచ్చారు. వీళ్ళ అధికారులే పేపర్ లేట్ ఇచ్చారు. పిల్లలకు లేట్ అయిందని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తే వాళ్ళకు గ్రేస్ మార్కులు కలిపారు. కోర్టు చెప్పింది కలిపాక ఇప్పుడు ఏమైంది, 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ మార్కులతోటి. ఇది గందరగోళం బాగాలేదు, గ్రేస్ మార్కులు తీసేసి 1567కి మళ్ళీ పరీక్షను పెట్టండి అన్నారు. కోర్టు చెప్తుంది ఇక్కడ, ఏం నేను చెప్పాల్సిన అవసరం లేదు. లీక్ జరిగితే కోర్టు చెప్తుంది కదా, నీకెందుకు? కనుక వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ కూడా పెట్టారు. కనుక వాళ్ళ ర్యాంకింగ్ ఇస్తారు. నేనేమంటున్నా అంటే దేశమంతా చాలా మంది పరీక్షలు రాసి 24 లక్షల మందిలో ఈ 1500 పక్కకు పెట్టండి. మిగతా వాళ్ళంతా కూడా, ఒక అమ్మాయి ఏమన్నా ట్విట్టర్లో రాసింది, నాకు మార్కులు 650 వచ్చినాయి, 720కి 650 చిల్లర వచ్చినాయి, నాకు 29వ ర్యాంక్ వచ్చింది. ఇదే మార్కులకు 650 మార్కులకు లాస్ట్ టైం 5000 ర్యాంక్ వస్తుండే, గవర్నమెంట్ సీట్ వస్తుండే. నాకు 29వ ర్యాంకు గవర్నమెంట్ సీటు రాదు, 29,000 వచ్చింది, నాకు రాదు. సో ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్ ఇన్ మై లైఫ్, ఇట్ ఈస్ ది సిస్టమ్ విచ్ హ్యాస్ ఫెయిల్డ్ మీ. సిస్టమ్ నన్ను ఫెయిల్ చేసింది. ఇది కరెక్ట్. ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ రాసింది కదా, మీరు ఈ 1500 కొరకు నీట్ను రద్దు చేయండి, తల తీసేయండి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం కావాలి? వస్తుంది, ఇప్పుడు కూడా ఆమెకి సీట్ వస్తుంది. ఆమె చేస్తే గవర్నమెంట్ రావడం లేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, టాప్ ర్యాంకులు తెచ్చుకున్నారు, మార్కులు తెచ్చుకున్నారు, కష్టపడ్డారు. మీరు నీట్ రద్దు చేయండి, ఆ రద్దు మీరే చెప్తారు, అన్ని పరిష్కారం కోర్టు ఉంది కదా. కనుక ఇది అది వ్యవహారం కాదు. ఈ గ్రేస్ మార్కులు ఇవ్వడం తప్పు అనేది కోర్టు చెప్పింది, రద్దు అయిపోయింది. నెక్స్ట్ ఇలా కాకుండా ఏం చేయాలి అనేది మాత్రమే ఉన్నాయి. 2 సొల్యూషన్ ఉన్నాయి సతీష్ గారు. ఎప్పుడైనా సింగిల్ ఎగ్జామ్ కంట్రీ వైడ్ ఎట్ ఏ టైం 1 డే అనేది, ద మోర్ ది సెంట్రలైజేషన్, ద మోర్ ది ప్రాబ్లం, ద మోర్ ది ప్రెషర్. ఎంత కనుక వికేంద్రీకరణ ఎంత జరిగితే అంత తప్పులు జరుగుతాయి, ఒత్తిడి తగ్గుతుంది, అన్నీ జరుగుతాయి. అందుకే నా పాయింట్ ఏంటంటే, దెర్ ఆర్ మోడల్స్. చైనా ఉంది, చాలా జనాభా ఉంది, అయినా సరే ఇదే ఎగ్జామినేషన్ వాళ్ళ దగ్గర 12 లక్షల మంది 13 లక్షల మంది రాస్తారు. వాళ్ళు మన దగ్గర 24 లక్షలు రాస్తారు. రేపు మోడీ 26% నుంచి 50% చేస్తా అంటున్నారు. అంటే జీఆర్ ఇంకా పెరుగుతుంది. పోయినసారి 20 లక్షలు రాసింది, ఇప్పుడు 24 లక్షలు, రేపు 30 లక్షలు రాస్తారు, రేపు ఇంకా 50 లక్షలు రాస్తారు. అయితే ఒకటే రోజు ఒకటే గంటలో మొత్తం పెట్టుకుంటూ పోతారా? ఎలా పెడతారా? సాధ్యం కాని విషయం. కనుక యుఎస్లో వాళ్ళు వరల్డ్ వైడ్గా పరీక్ష పెడతారు, శాట్ అని ఏదో పేరు మీద పెడతారు. వాళ్ళు ప్రపంచమంతా వచ్చి రాస్తారు, అయినా 12 లక్షలే రాస్తారు వాళ్ళ దగ్గర. అయితే ఆ పరీక్ష ఏం చేస్తారంటే సంవత్సరంలో 3 సార్లు పెడతారు. ఇదే పరీక్ష పెడుతుంటారు, రాసే వాళ్ళు రాస్తుంటారు, వాళ్ళకు ఇచ్చే ర్యాంక్ వాళ్ళకి ఇస్తుంటారు, వచ్చి వాళ్ళ అడ్మిషన్స్ పొందుతూ ఉంటారు. మనం కూడా ఎందుకు డీసెంట్రలైజ్డ్ మెథడ్లో పెట్టొద్దు? ఒకే పూట పెట్టి ప్రజలందరినీ ఒత్తిడి చేసే కన్నా కనుక మన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం. ప్రశ్నాపత్రం కూడా మారాలి. ప్రశ్నాపత్రంలో 4 మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చేసి టిక్ కొట్టుకుంటూ పోవాలి. 4 మార్కులు, ఒక రైట్ అయితే 4 మార్కులు, తప్పు పోతే -మార్కు. ఇదంతా కాకుండా ఆలోచింపజేసే ప్రశ్నలు ఇవ్వాలి. వాడు ఆలోచించి రాయాలి, పుస్తకంలో దొరకకూడదు. కాన్సెప్ట్ నీకు అర్థమై ఉండాలి, అర్థమైతే దాని మీద ప్రశ్నకు ఆలోచించి జవాబు రాయగలుగుతావు. అప్పుడు ఇవన్నీ కూడా పోతాయి. లేకపోతే లీకేజీ, దాని ఆన్సర్లు పంపించడం, లోపల రాసుకోవడము, పైగా టెక్నాలజీ వచ్చింది, ఇవన్నీ పద్ధతులు వచ్చినాయి, అవన్నీ సొల్యూషన్ కనుక్కోవాలి. అయితే కనుక డీసెంట్రలైజేషన్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది. అందులో దేశమంతా యూనిఫామిటీ ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి, ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా ఎలా తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికి కూడా మన పరీక్షల లోపం ఏంటంటే 60 నుంచి 70% మంది పట్టణ ప్రాంత పిల్లలకి ఈ సీట్లు వస్తున్నాయి. ఇది కూడా తప్పు, మనం సరిదిద్దుకోవాలి. మోడీ గారు 13 భాషల్లో పెట్టాక కొంత తగ్గింది. అంతకుముందు 80% పైన వచ్చేది, ఇప్పుడు 70%కి వచ్చింది. గ్రామీణులు కూడా వస్తున్నాయి, 50% ఇంకా తగ్గాలంటే ఏం చేయాలి? ఈ విషయాలు కూడా ఆలోచించాలి. గ్రామీణ విద్యార్థులు కూడా విద్యార్థులే, వాళ్ళు కూడా మెడిసిన్ చేయాల్సింది. కనుక మేధావులు అనేవాళ్ళు కనీసము డిఫరెంట్గా మాట్లాడాలి. నిన్న వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ
తమిళనాడుకు సంబంధించినటువంటి స్టాలిన్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇది రాష్ట్రాలకు అప్పచెప్పాలి, కేంద్రం దీనిపైన కూడా పెత్తనం చేయడం ఎందుకు, ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకోవడం వల్ల ఎంసెట్లను అంతకుముందు ఇంకేదో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు నీట్ పెట్టడం వల్ల మా రాష్ట్రాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. అంటే నీట్ పెట్టడం వల్ల లాభం జరిగిందా, నీట్ పెట్టకపోవడం వల్ల జరిగిందా? ఒకటేమో 1 ఎగ్జామ్ కారణంగా పేరెంట్స్ తల్లిదండ్రుల పైన ఒత్తిడి తగ్గింది. ఒక దగ్గర రాస్తే దేశమంతా నీకు ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, అంటే ఈ తెలంగాణలో రాసే విద్యార్థి తెలంగాణలో కాకుండా ఎక్కడైనా జాయిన్ కావచ్చు, ఎక్కడికైనా జాయిన్ కావచ్చు. కోటా ఉంది, ఓకే, నేషనల్ కోటా ఉంది కనుక. ఓకే. ఇంకోటి మనం కూడా ఆలోచించాలి, మన తెలంగాణ, మన గల్లీ, మన ఇది ఇక్కడే ఉన్నాం, కానీ కొందరు పిల్లలు జనాభా ఎక్స్చేంజ్ జరగాలి. ఓకే, తెలంగాణ పిల్లలు బయట కూడా చదవాలి, బయట వాళ్ళు తెలంగాణ చదవాలి, దేశం అనేది అందరికీ అర్థం కావాలి. ఈరోజు కూడా సతీష్ గారు మీరు బాధపడకండి, బయట మీరు ఈ స్వెటర్స్ అమ్ముకునే వాళ్ళు వస్తే వాళ్ళని చూసి మీ పిల్లవాడు కానీ మీరు కానీ వచ్చేసి చైనీస్ వచ్చిందని అంటారు. వాళ్ళు మన భారతీయులని కూడా మన వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దేశమే చూడలేదు మనం ఇంతవరకు. ఈ దేశం ఎలా ఉంటుంది, రాజస్థాన్ పోతే ఎలా ఉంటారు, కాశ్మీర్ పోతే ఎట్లా ఉంటారు, అంత దురభిప్రాయం. ఎవరు చిన్న కళ్ళు ఉండి పొట్టిగా ఉంటే వాళ్ళు చైనీస్ అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కనుక ఇండియా ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా ముఖ్యం. కనుక మనము అలాంటి అంటే కోటా పెట్టేసి స్టేట్ కోటా ఇచ్చేసి వాళ్ళని పరీక్ష పెట్టుకోమని చెప్పి నేషనల్ కోటాకు ఒకటి విడిగా ఎగ్జామ్ పెట్టుకొని పెడితే కొంత తగ్గుతుంది. అటువంటిది ఆలోచించవచ్చు, తప్పేం కాదు. డిఎంకే అన్నది కనుక వ్యతిరేకించాలనేది తప్పు, బీజేపీ అన్నది కనుక వ్యతిరేకించాలనేది కూడా తప్పు. పాలిటిక్స్ని కాస్త దయచేసి మీరు పక్కకు పెడితే దేశం యొక్క ఇంటిగ్రిటీ ఇది కూడా చాలా ముఖ్యం. మీరన్న ప్రొఫెసర్లు, మేధావులు ప్రత్యామ్నాయమైనటువంటి సూచనలు చేయడంలో తప్పేం లేదు. ఎవరైనా సరే అంటే ఈ పరీక్షను ఇంకో రకంగా చేస్తే ఇంకా మెరుగుగా ఉంటుంది, ఇంకా పిల్లలకు ఉపయోగపడుతుంది, తల్లిదండ్రులకు ఇంకా భారం తగ్గుతుంది అనేటువంటి సూచనలు చేయడంలో తప్పలేదు. కానీ నీట్ ఇప్పుడు రద్దు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదంటారు. ఇప్పుడైతే అవసరం లేదు. లీకేజ్ వ్యవహారం సిబిఐ కూడా మోడీ గారు ఒకటి ఇవన్నీ తప్పులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం యొక్క వ్యవహారం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా బిహేవ్ చేస్తుంది, ఏదైనా దార్శనిక ప్రయత్నం చేస్తుందా, తమ వాళ్ళని ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, తమ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా, ఇది మనం చూడాల్సినటువంటి విషయం. కనుక ఈ విషయం బయటికి రాగానే కోర్టుకు వెళ్ళింది, కోర్టుకు జవాబు చెప్తుంది ఒకవైపు, ఇంకోవైపు డీజీని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీని ఐఏఎస్ అధికారి ఆయనను తొలగించేసి దాంతోపాటు నిపుణుల కమిటీ వేసింది. రాధాకృష్ణన్ లాంటి ఇస్రో చైర్మన్ లాంటి కొద్దిగా రెప్యుటేషన్ గులేరియా అనే ఆయన మనకు కోవిడ్ టైంలో అందరికీ పరిచయం అయిపోయాడు, ఎయిమ్స్ డైరెక్టర్ ఆయన. అలాంటి వాళ్ళు, ఈవెన్ బీజే రావు మన సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, ఇలాంటి నిపుణుల కమిటీ వేసింది. వాళ్ళకు 2 నెలలు టైం ఇచ్చింది, పరిష్కార మార్గం చూపించమన్నది. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఏమేమి తప్పులు ఉన్నాయి చెప్పింది. సిబిఐ నేరస్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది, ఎక్కడెక్కడ ఏం చేశారు. ఇందులో ఈ చిత్తశుద్ధి లోపించింది, మోడీ ప్రభుత్వం దాస్తుంది అని అంటే చర్య తీసుకోవాలి తప్పకుండా. అట్లేం కాదు, ప్రభుత్వం వేగంగా స్పందిస్తుంది, నేరస్తులను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది అన్నప్పుడు మీరు వాడి ఉరితిని వీడి ఉరితి అని కాదు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం కాదు. నిజంగానే స్పందించిందంటారా మోడీ సర్కారు ఇన్ టైంలో? అంటే ఈ విషయం తెలిసిన ఇన్ టైంలో మోడీ ప్రభుత్వం స్పందించాల్సినంత వేగంగా స్పందించింది వెంటనే. ఇప్పుడు మీరు రిజల్ట్ వచ్చే రోజు అండి ఇది, వీళ్ళు రిజల్ట్ ఇచ్చారు. మనం ప్రభుత్వం కూడా లేదు నిజంగా చెప్పాలంటే, ఆపత్కాల ప్రభుత్వం మాత్రమే ఉంటుంది. వీళ్ళు కూడా తెలివిగా 10 రోజులు ఇంకా టైం ఉన్నాక ముందుగా తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడనే ఏదో ప్రాబ్లం ఉంది అని అందరు అనుమానిస్తారు, ఉండొచ్చు కూడా. కనుక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా దుర్మార్గంగా ట్రాన్స్పరెన్సీ లేకుండా వ్యవహరించింది. ఇప్పుడు మీరు గ్రేస్ మార్కులు కలిపాము అని తర్వాత చెప్పారు, ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పాల్సింది. ఏదైనా దాస్తే అనుమానం వస్తుంది. కనుక ఎన్టీఏ యొక్క వ్యవహారంలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది, వెంటనే స్పందించడం జరిగింది. డీజీని తొలగించి మిగతా వాళ్ళని కూడా పక్కకు పెట్టింది. కొంతమంది ఉద్యోగులు కూడా పక్క చూసారని అనుకోవచ్చు, లేకపోతే చేతగాక దాచిపెట్టుకున్నారు వాళ్ళు పని చేయడంలో. రిజల్ట్ ఇక్కడ నేషన్ అంతా కూడా రిజల్ట్ ఉన్నప్పుడు ఆ టైంలో ఈ రిజల్ట్స్ వదిలేసేసారు. ఏదో తప్పు జరిగిందని తెలుసు వాళ్ళకు, గ్రేస్ మార్కులది అయితే తప్పు జరిగింది, దాన్ని దాచడానికి ప్రయత్నం చేశారు. కానీ మీడియా ముందు వచ్చి డైరెక్ట్గా ఇలా జరిగింది, మేము రిజల్ట్ ఇస్తున్నాము అని చెప్పినా ప్రాబ్లం ఉండేది కాదు. సో ఇలాంటివి కొన్ని జరిగాయి. ప్రభుత్వం స్పందించింది, చర్యలు తీసుకుంటుంది బాగా. ఇప్పుడు బీహార్లో ఇంకో విషయం కూడా, లీకేజ్ విషయంలో 30 లక్షలు 40 లక్షల మాట వింటున్నాం. ఇది ఎప్పుడు జరుగుతుందండి? మీరు ఎంత పగడ్బందీగా జరిగినా
డూప్లికేట్ పేపర్, బోగస్ పేపర్లు తయారు చేసి అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో. ఓకే, అదే ఒరిజినల్ ఒరిజినల్ కాదు, లీకేజ్ అని అరుస్తూ ఉంటారు. డూప్లికేట్ పేపర్లో అమ్ముకుని అంటాడు, కోట్లు సంపాదిస్తున్నారు. ఎందుకంటే దీనికి డిమాండ్ ఉంది కనుక. అవును, మీరు డెంటల్ కోర్సును అమ్మమని చెప్పండి, ఒడుకోనాడు కూడా. అవును. కనుక పరిష్కారం ఏంటంటే డిమాండ్ తగ్గించాలి, అందరికీ సీట్లు అవైలబుల్ ఉండాలి. ఇది ఒకటే కాదు, మెడిసిన్ అనేది డిమాండ్ ఉంటుంది, ఇంజనీరింగ్, మెడిసిన్, విద్య అంటే ఈ రెండేనా మేజర్గా అసలు దేశంలో అస్సలు చర్చ జరగాల్సింది అదే, జరగాల్సింది. అస్సలు చర్చ. ఎవడన్నా తెలుగు చదివితే వాడిని హేళనగా చూస్తున్నారు, ఎవడన్నా హిందీయో సంస్కృతం చదివితే అసలు అని పిచ్చోడా వీడు అనేటువంటి అయిపోయింది. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, విద్య యొక్క పర్పస్ ఏంటి, హ్యూమన్ రిసోర్స్ ను డెవలప్ చేయడం, మ్యాన్ మేకింగ్ అన్నాడు వివేకానందుడు. ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి అంటే మ్యాన్ మేకింగ్ అని. ఈ మ్యాన్ మేకింగ్ నాకు పోయింది, డాక్టర్ మేకింగ్, ఇంజనీర్ మేకింగ్, రెండే మేకింగ్ అయింది కదా. కనుక ఇక్కడే తప్పు జరిగింది. దీన్ని అడ్రస్ చేయాలి. ప్రజల్లోకి ఎట్లా వెళ్ళిపోయిందంటే 91 తర్వాత వచ్చినటువంటి దాంట్లో నా కొడుకు ఇంజనీరింగ్ చదివిండు, డాక్టర్ చదివిండు, లేదంటే నా కొడుకు అమెరికా వేయండు. ఈ 3 అంశాలు లేకపోతే నా కొడుకు వేసినాడు, పుట్టి వేసి నాకు అనవసరంగా నా తలవంపులు అయిపోతున్నాయంటే ఫీలింగ్ వెళ్ళిపోయారు. మీ కోరిక కోసం పిల్లల పైన ఎంత భారం చంపేస్తున్నారు, ప్రాణం తీస్తున్నారు అసలు. అవును, అంత అప్పుడు కానీ సాటిస్ఫై అవుతలేరు. అయితే సీట్ తీసుకురా లేకపోతే ఊరేసుకోరా అని 10th క్లాస్ పిల్లలు సూసైడ్ చేసుకుంటారు, ఇంటర్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంత ప్రెజరా, ఇంత అవసరమా? నా క్లాస్మేట్, నేను ఫెయిల్ అయినా ఇంటర్, నా క్లాస్మేట్ ఫెయిల్ అయ్యాడు, నేను బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయినా, పోతే పోయింది అనుకుని వాడు పాపం రైలు కింద పడి చచ్చిపోయింది. కలిసి నిలిచి నడిచిన అంతసేపటి దాకా. ఎంత దుర్మార్గం అది. నేను నా కాలేజ్ నుంచి నేను ఇంటికి వచ్చి బస్ ఎక్కి ఊర్లో దిగేలోపు అబ్బాయి చచ్చిపోయింది అనేటువంటి మ్యాటర్ వచ్చింది. అంటే ఇట్లా అంత ప్రెజరు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ విషయాలను అడ్రస్ చేయబోతుంది. ఓకే, నేను అంటున్నాను, అయ్యే ఇంత బాగా 34 ఏళ్లుగా మనకు ఏ మార్పు లేదు. అదే విద్యను 34 ఏళ్ల క్రితం మొబైల్ లేదు మీ చేతిలో, 34 ఏళ్ళ ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, ఎన్నో వచ్చాయండి. ప్రపంచం కింద మీద ఇంత మారాక దేశం మారింది, ప్రపంచం మారింది. అయినా 30-40 ఏళ్ల నాటి విద్యా విధానాన్ని పట్టుకొని ఊతాం, కానీ మోడీ తెచ్చాడు కనుక దీన్ని మేము వ్యతిరేకించాలి. కర్ణాటక ప్రభుత్వం చేసిన పని అది. ఎన్ఈపీని రానివ్వడం లేదు. ఇక్కడ కేసీఆర్ గారు నో ఎన్ఈపీ, మోడీ ప్రభుత్వం మేము తీసుకోమండి. నువ్వేం చేస్తావు, నీకు పాలసీ ఉందా? పోనీ ఇదే ఎడ్యుకేషన్ పాలసీని ఇంజనీర్లను, డాక్టర్లను చేసే విద్యను నువ్వు తయారు చేస్తావా? 64 కళలకు ప్రసిద్ధి ఈ దేశం. నాలెడ్జ్ అంటే ఎట్లుంటుందో ప్రపంచానికి మనం చూపించాలి. 64 శాస్త్రాలు, 64 శాస్త్రాలు, కళ. ఈరోజు మీరు భరతనాట్యం అనేది ఒక సబ్జెక్ట్, ఇది ఒక నాలెడ్జ్ అని మనకు నాలెడ్జ్ లేదు. అదేమో అడక తింటావా, సినిమాలో డాన్స్ పైసలు వసూలు చేస్తావా, అంతే. దేనికి రాదే, కూటికి పనికి రాంది అని అంటారు పేరెంట్స్. భరతనాట్యం పిహెచ్డి దేశంలో లేదు, అమెరికా పోయి చేయాలి. ఇది మన నాలెడ్జ్, ఇండియన్ నాలెడ్జ్ ఒకటి ఉంది అని కూడా ఇప్పుడున్న పిల్లలకు తెలియదు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఉంది, జ్ఞాన పరంపర అంటాం, ఇది భారతీయుల జ్ఞాన పరంపర. ఇది రేపు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అడ్రస్ చేస్తుంది. చేస్తే ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ కాషాయకరణ అని గగ్గోలు పెట్టారు. కానీ వాళ్ళదే జనంలోకి వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్ళింది వాళ్ళదే. అంటే విద్యను నాశనం చేస్తుండే మోడీ అని అనుకుంటారు, కానీ ఇదంతా భారతదేశంలో ముందున్న జ్ఞానం పరంపరను తీసుకొస్తున్న ఎవరు నమ్మట్లేదు. మరి నమ్మట్లేదు ప్రజలు. అంటే వాళ్ళు చెప్పిందే పోతుంది, మీరు చెప్పినటువంటి మేధావులు ముసుగులు వేసుకొని చెప్తున్నది జనంలోకి పోతుంది. మరి ప్రజలకు ఈ నిజాన్ని బయటికి చెప్పలేకపోతున్నారు, మంచి పనులు చేసి కూడా చెప్పలేకపోతున్నారు, దుర్మార్గం చేస్తూ బాగా ప్రచారం కూడా చేస్తున్నారు. సో నీట్ విషయానికి వస్తే ప్రత్యేకంగా ఇప్పుడు నీట్ అనేటువంటిది హాట్ టాపిక్ కాబట్టి నీట్గానే ఉంది, నీట్గానే ఉంది. దాంట్లో ఏమీ నాట్ లేదు, నేటు లేదు, ఏ సమస్య లేదు. సో నీట్లో మోడీ సర్కార్ చేపట్టినటువంటి చర్యలను నమ్మవచ్చు, సంపూర్ణంగా నమ్మవచ్చు. కేవలం 1000 మంది ఏ పిల్లవాడికి అన్యాయం జరగదు, ఆ విధమైన భరోసా ఉంది. నిపుణుల కమిటీ కూడా ఎక్కడైనా చిన్న ఏదన్నా ఉంటే కూడా చూసుకోవడానికి నిపుణుల కమిటీ ఉంది. నిపుణుల కమిటీ సరికొత్త అన్వేషిస్తూ ఉంది. కానీ రాబోయే రోజుల్లో నీటిలో ఇలాంటివి కూడా లేకుండా చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చేసే అవకాశం. నీట్ ఉండాలా, రద్దు చేయాలా, ఇది ఒక్క అంశం. ఎందుకంటే మా రాష్ట్రానికి వద్దు, మా సౌత్ మీద పెత్తనమా మీది, హిందీ వాళ్ళ పెత్తనం ఏంది, ఇవన్నీ చర్చలు నీట్ వల్ల బాగా వస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు కేంద్రంగా అది ఓటు బ్యాంక్ రాజకీయంగా వెళ్ళిపోయింది ప్రతిదీ. సో నీట్ ఉంటేనే మంచిదా లేకపోతే మంచిదా? నీట్ కాస్త నీట్గా చేయాలి అంటే కొద్దిగా డీసెంట్రలైజేషన్ జరగాలి. అంతే, ఎక్కడికక్కడ మొత్తం కేంద్రీకృతం కాకుండా నేను చెప్పిన పద్ధతిలో సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు 10 సార్లు పెట్టండి, ఏం కాదు. పిల్లలు రాసుకుంటారు, ర్యాంకులు తీసుకుంటారు,
ఎక్కడ అడ్మిషన్ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు, జాయిన్ అయిపోతారు. స్టేట్ కోటా, నేషనల్ కోటాను క్లియర్ కట్గా ఇచ్చేసి బయటి వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళకి అవకాశాలు ఇస్తూ స్టేట్ కోటాను కూడా వాళ్ళకు కాపాడుకుంటూ ఎవరికి ఇబ్బంది కాకుండా వీటిని అడ్రస్ చేస్తే ఓకే చాలా సింపుల్గా అయిపోతుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఓకే అదే ఇది నీట్కి సంబంధించినటువంటి అంశంలో దేశవ్యాప్తంగా ఏదో 1-2 చోట్ల జరిగినటువంటి చిన్న పొరపాట్లను చూసుకొని నరేంద్ర మోడీని దించేయాలి, ఉరి తీయాలనేటువంటిది కాకుండా చెప్పేటువంటి మేధావులు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి అనేటువంటి అంశం పైన స్పష్టంగా ప్రొఫెసర్ మురళి గారు చెప్తున్నారు.